రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారిని ఒక కామెంట్ చేశారు. అంటే ప్రీవియస్ ఎక్స్ సీఎం కేసీఆర్ కూతురు కవిత గారు ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీరియస్ పొలిటీషియన్ కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లక్కీగా డిప్యూటీ సీఎం పోస్ట్ వచ్చింది అన్నట్టుగా ఆయన కామెంట్ చేసింది. దీని మీద నీ అభిప్రాయం? లక్కీగా ఎవరు వచ్చారంటో వాళ్ళ బాబు వాళ్ళ నాన్న సీఎం కాబట్టి ఆమె కూతురుగా ఆమెకు పోస్ట్ వచ్చింది లక్కీగా. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎంతమందికి ఎన్ని చేశారు అందరికీ తెలుసు. అది తెలియని కూడా ఎన్నో వందల్లో వేలల్లో ఉన్నాయి. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గురించి లక్కీగా ఎవరు వచ్చారు? కవిత గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు బాగా కష్టపడి ఆయన ఎన్నో చేసుకుంటూ చెప్పలేం కూడా, మాటలు కూడా ఆయన గురించి చెప్పడానికి అన్నీ వచ్చినాయి. అది అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎందుకు పాయింట్ చేసి మాట్లాడుతున్నారు? అంటే పాత ఏమైనా కక్షలు ఏమైనా ఉన్నాయంటారా కవిత గారికి? కవిత అసలు కక్షలో కవిత గారికి అవన్నీ మనకి ఎందుకులే కానీ బ్రో, అవన్నీ ఏమి ఉండవు. ఇప్పుడు రాజకీయాలంటే ఇప్పుడు మనోని తిడతానే ఒక ఉత్తరోడు కనబడాలి కదా. ఫేమస్ అవడం కోసం ఎన్నన్నా చేస్తారు, ఏమన్నా అంటారు. వాళ్ళు తెలంగాణ, మన ఆంధ్ర. ఇప్పుడు అక్కడే ఇప్పుడు వాళ్ళు తెలంగాణలోగా రేవంత్ రెడ్డి గురించి ఏం చేస్తున్నాడు? అడవిలు నాశనం చేస్తున్నాడు, ఎన్నెన్నో చేస్తున్నాడు. ఎన్నో ప్రజలు ఇల్లు అన్నీ తీస్తాడు. అప్పుడు ఏమన్నా మాట్లాడింది ఏంటి? అప్పుడు మాట్లాడచ్చుగా. వాళ్ళ రాష్ట్రంలో జరిగే వాళ్ళ రాష్ట్రంలో ఏంది, పక్క రాష్ట్రం గురించి దానికి ఎందుకు? పొంగలే గురించి మాట్లాడితే తప్పే. అసలు దాని గురించి అంత అవసరం ఏంటి దానికి? మీరే పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నారు, సైనికులు మాత్రం ఏంటి అని అలచడి చేస్తున్నారు ఈ టాపిక్ మీద. ఆయన ఇలాంటి చిల్లర అలరా చేసి పట్టించుకోడు. ఓకేనా? మా దేవుడిని ఏమన్నా అంటే మేము ఒప్పుకోము. అది మా దేవుడు కాబట్టి. ఆయన దేవుడు అని ఎందుకంటే అంటే ఫ్యాన్స్ పరంగా, సినిమా పరంగా నాకు ప్రభాస్ అంటే ఇష్టం. రాజకీయ పరంగా నాకు చంద్రబాబు కానీ, జగన్ కానీ వీళ్ళందరూ ఒక యావరేజ్. కానీ ఒక రాజకీయ నాయకుడిగా నాకు నచ్చింది ఎవరంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రీసెంట్గా అందరూ టార్గెట్ చేస్తున్నారు. రీసెంట్గా వాళ్ళ వైఫ్ టెంపుల్కి వెళ్ళారు. అంటే వాళ్ళ బాబుకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో మొక్కు తీర్చుకుందాం అని చెప్పి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా గుండె చేపించుకోవడం కూడా జరిగింది. ఈ టాపిక్ని కూడా హైలైట్ చేస్తున్నారు కదా, నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు కదా. క్రిస్టియన్ అయి ఉండి ఎలా వెళ్తారు టెంపుల్కి అని అంటారు. మీరు ఒక విషయం చూసారా? వాళ్ళ అబ్బాయికి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈయన ఎక్కడ ఉన్నారు తెలుసా? ఎక్కడ మన అరుగు దగ్గర ప్రజల్లో ఉన్నారు. అయినా వాళ్ళ వచ్చి పిఏ వచ్చి చెప్తే ముందు నాకు ప్రజలు ముఖ్యం, తర్వాత మీరు ఏమైనా ఉంటే చూసుకోండి, నేను ప్రజలతో ఉంటే ఇది అయిపోయినాక ఇంకెక్కడికైనా వెళ్దాం, వేరే ప్రోగ్రాం పెట్టుకుందాం అని చెప్పారు. అది న్యూస్ అందరికీ తెలుసు, ఏపీ ప్రజలందరికీ తెలుసు ఆయన వెళ్ళాడా లేదని. ఆయన కొడుకు కంటే ముఖ్యంగా ఇక్కడ రాష్ట్ర ప్రజలను చూసుకుంటున్నాడు, కన్నబిడ్డలా చూసుకుంటున్నాడు. ఆయన ఒక తండ్రి స్థానంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. డిప్యూటీ సీఎం అంటే ఒక సీఎం కాబట్టి ఒక తండ్రి స్థానంలో ఉన్నారు ఒక రాష్ట్రానికి. ఆయన బిడ్డలను కాపాడుకుంటూ ఆయన కన్న కొడుకు దగ్గర కూడా వెళ్ళా ఏపీ ప్రజల కోసం ఉన్నారు. అది బేసిక్గా ఇప్పుడు క్షమాపణ చెప్పాల్సిందే పవన్ కళ్యాణ్ వైఫ్ అని కొంతమంది మెయిన్ పాయింట్ లీడర్స్ అంటున్నారు. క్షమాపణ చెప్పాల్సిందే పవన్ కళ్యాణ్ వైఫ్ చేసిన తప్పు, బైబిల్ నియమాలకు పాటించకుండా హిందూ ధర్మాల దగ్గరికి వెళ్ళి ఇలా చేయడం కరెక్ట్ కాదని. ఇప్పుడు బ్రో నేను హిందూ బ్రో, నా పేరు ఎలీషా. ఇది దేంట్లో తెలుసా? బైబుల్లో ఉంది. చిన్నప్పుడు మా మమ్మీ డాడీ పెట్టారు. మన చర్చికి వెళ్ళాం చిన్నప్పుడు, తర్వాత గుడికి వెళ్ళాం. ఇప్పుడు నా మొక్కు శ్రీశైలం టెంపుల్కి వెళ్తున్నా. నాకు తెలిసి కొల్లాల మాత్రం అనవసరం బ్రో. ఎవడన్నా నాకు ఏమంటారు, మాలల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, రాజుల్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. అర్థమైందా? కులాల మతాలతో మనకు అవసరం లేదు. ఈ డిప్యూటీ సీఎం గారు ఆయన మా హిందువు కాబట్టి హిందూ గుళ్ళకి వెళ్తారు, హిందూకి వస్తున్నారు. అర్థమైందా? మన ప్రజలందరూ అందరిని నమ్ముకుంటారు కాబట్టి అన్నీ చేసుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ని అంటే దేవుడు అని చెప్పేసి అని అంటున్నారు కదా, మరి అంత దేవుడు స్థానంలో ఉన్నప్పుడు ఎందుకు ఆయన్నే టార్గెట్ చేసి పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు ప్రతి దానిలో? ఒక రాయి ఎవరన్నా చెక్కితే ఇప్పుడు ఆ రాయి కూడా దేవుడు అయిపోద్ది బ్రో. కానీ అది ఒక ఆ స్థానం సంపాదించుకునేది ఎవరో ఒక పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అందరు టార్గెట్ చేస్తున్నారంటే ఆయన మంచి అలా ఉండిద్ది. మంచోడికి ఎప్పుడే కష్టాలు వస్తాయి, ఆ విషయం అందరికీ తెలుసు. చెడ్డోడికి ఏ కష్టం రాదు, ఎందుకంటే ఆడు చేసే చెడ్డ పనులు కాబట్టి. మంచోడికే కష్టాలు వస్తే మంచోడి మీద అందరు పడుతూ ఉంటారు. దేనికి అసలు దేనికి పట్టించు? అవును, ఆయన దేనికి పట్టించు? ఇప్పుడు ఎవడేదన్నా చెప్పి మనకేం రాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలవాలని చాలా మంది ఉన్నారు. ఉన్నదాకా అగోరి కూడా కలవాలనుకుంది, వాళ్ళందరూ పట్టించుకుని వెళ్తే ఇప్పుడు అగోరి ఏం చేసింది, ఒక అమ్మాయిని తీసుకెళ్ళింది మంగళగిరిలో నుంచి, మంగళగిరి నియోజకవర్గం నుంచి తీసుకెళ్ళింది. ఆయన చేసిందా? అంతే. ఆయన పట్టించుకోవాల్సిన పని లేదు ఇవన్నీ వాటి గురించి. ఆయనకి మన ముందు రాష్ట్ర ప్రజలే ముఖ్యం. అది ఒక మాటలు ఏం చెప్తా పవన్ కళ్యాణ్ గురించి? ఒక్క మాటలు అంటే ఆయన చాలా మంచి ఆయన అన్న. డిప్యూటీ సీఎం అవడం, నెక్స్ట్ సీఎం కూడా అవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు 23 వచ్చినాయి. ఇప్పుడు మంత్రి పోస్ట్ ఉంది, డిప్యూటీ సీఎం ఉంది, ఎమ్మెల్యే ఉంది. మనకి చాలు ఏంటి. నెక్స్ట్ ఇంకేమన్నా ప్రజల్లో మార్పు వచ్చి ఆయన వచ్చి